హలో ఫ్రెండ్స్, ఈరోజు పులిహోర పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు కూడా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో. అయితే ఈ పులిహోర పొడి మీరు ఒక పులిహోరలోనే కాదండి, ఎన్నో రకాల రెసిపీలో ఈ పొడిని వాడుకోవచ్చు. అయితే దేంట్లో వాడాలి, అసలు ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలి అని డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ నేను నా ఛానల్లో రిలీజ్ చేశాను. ఎవరైనా చూడకుంటే చూడండి, లేదంటే కింద లింక్ ఇస్తాను, జస్ట్ మీరు ఆ లింక్ ప్రెస్ చేయండి, డీటెయిల్డ్ వీడియో వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఈ స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఒక 3 నెలల వరకైనా ఈ పొడి అనేది స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇక మిగతా ఏ రెసిపీలో ఈ పొడి వాడాలి అనేది కూడా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఛానల్లో వస్తున్న రెసిపీస్ చూస్తూ ఉంటే సో మీకే అర్థమవుతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పొడిని కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అయితే మరిన్ని వీడియోస్ కోసం మీరేం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.